welcome back to my channel Jasneh. సో అసలు ఈ వీడియో ఏంటి అంటే మేము 2 days ఈషా ఫౌండేషన్లో స్టే చేయడానికి వెళ్తున్నాం అనమాట. జస్ట్ ఆదియోగి స్టాచ్యూని చూడడానికి అయితే కాదు, అక్కడే 2 days స్టే చేసి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. నేను నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో అనుకుంటే అది ఇప్పటికైంది. ఇంకా మేము మొత్తం టికెట్స్ అన్ని బుక్ చేసేసి ప్లాన్ చేసినాం అనమాట. సో మేము ఎలా వెళ్తున్నాం ఏంటి అనేది నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో టోటల్గా షేర్ చేస్తాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. జస్ట్ నౌ చెన్నై సెంట్రల్లో దిగామన్నమాట. మాకు నెల్లూరు టు కోయంబత్తూర్ డైరెక్ట్ బస్సెస్ లేవు, అందుకనేసి మేము చెన్నై వచ్చి చెన్నై నుంచి బస్ బుక్ చేసామన్నమాట. సో ఇంక ఈ బస్సు వచ్చేసి మాకు 9:30కి. ఇది టోల్ గేట్కి అవతల ఆపుతారు అని చెప్తే వెయిట్ చేశాను. వెయిట్ చేసి చుక్కలన్నీ కనిపించాయి కానీ నాకు ఆ బస్ కనిపించలేదు. సో ఇంకా బస్ ఏమో 20 minutes లేట్ వచ్చింది. నేనేమో వెళ్ళిపోయింది అనుకున్నాను ఈ గ్యాప్లో. ఇంకా మాకు వచ్చేసి ఎలక్ట్రిక్ బస్ బుక్ చేసామన్నమాట. మేము కొంచెం పొల్యూషన్ తగ్గిద్దామని చెప్పి. బస్ అంతా బాగానే ఉంది, బ్లూ లైట్స్ చూడడానికి అంతా బాగుంది, కానీ మాకు మిడిల్ సీట్ వచ్చింది అనమాట. ఆ పక్కనే ఒక ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ టైప్లో ఒక ఫ్యాన్ వచ్చింది. అదేమో కర్టన్స్ని లాగేస్తూ చాలా గాలి వస్తుంది అనమాట. అది సెట్ చేసుకునేసరికి మాకు 1/2 hour అక్కడే పట్టింది. ఛార్జర్ అండ్ ఏసీ మొత్తం బస్ అయితే బాగానే ఉంది కంఫర్టబుల్గా. దెన్ 7:50కి రీచ్ అవ్వాల్సిన బస్సు కోయంబత్తూర్ 6:50కి రీచ్ అవ్వాలి ఇది యాక్చువల్గా, కానీ 8:10 అయింది ఇది రీచ్ అయ్యేసరికి. సో ఇంకా సర్లే అని చెప్పేసి దిగాము. ఇక్కడ వచ్చేసి అది నా బెడ్, అటు పక్కన నా ఫ్రెండ్ బెడ్ అనమాట. నీట్గా మడిచేసి దిగేసింది. సో ఇంకా స్టాప్ వచ్చేసింది. ఇది వచ్చేసి గాంధీపురం బస్ స్టాండ్ అనమాట. కరెక్ట్గా ఇక్కడే మేము పెట్టిన స్టాప్. ఇక్కడే మనకి ఈషా ఫౌండేషన్ బస్సెస్ ఈజీగా దొరుకుతాయి. మనం ఎక్కాల్సిన బస్ వచ్చేసి 14D అండ్ టికెట్ వచ్చేసి 40 rupees అనమాట. సో మనం ఆటోలో మీరు వెళ్ళాలంటే చాలా అడుగుతున్నారు. ఆల్మోస్ట్ మమ్మల్ని అయితే 1500 డిమాండ్ చేశారనమాట. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తే మాత్రం ఇది ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుని వెళ్ళడం బెటర్. ఎవరన్నా తెలియని వాళ్ళు 1500 అనవసరంగా వేస్ట్ చేసేసుకుంటారు కదా. సో 40 rupees టికెట్తో మీరు బస్సులో అక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ లోపల దింపుతారనమాట. 14D బస్ అయితే ప్రిఫర్ చేయండి. ఇది ఆల్మోస్ట్ 1 hourకి ఈచ్ ఒక బస్సు ఉంటుంది అనుకుంటాను. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. దెన్ ఇప్పుడే ఇక్కడ దిగామన్నమాట. సో మనం ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అనమాట ఇవన్నీ. ఎవరన్నా జస్ట్ విజిటింగ్కి అంటే 1 day పర్పస్, కాటేజెస్ ఏం బుక్ చేసుకోకుండా 1 day పర్పస్ వచ్చిన వాళ్ళు ధ్యానలింగం చూడొచ్చు, లింగభైరవి దేవిని చూడొచ్చు. అండ్ అక్కడ స్పిరిచువల్ డిప్స్ ఉంటాయి అన్నమాట. అబ్బాయిలకి సూర్యకుంద అండ్ అమ్మాయిలకి చంద్రకుంద అని ఉంటాయి. అక్కడ లోపల శివలింగాలు ఉంటాయి అన్నమాట. పై నుంచి వాటర్ పడుతుంటాయి, కింద మధ్యలో శివలింగాలు ఉంటాయి అన్నమాట. అక్కడ మనం హెడ్ వెళ్ళి తాకించి కొద్దిసేపు పూజించుకొని రావచ్చు అనమాట. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది వచ్చేసి లగేజ్ కౌంటర్. ఎవరైనా విజిటింగ్కి వచ్చే వాళ్ళు వచ్చేసి అక్కడ లగేజ్ అక్కడే పెట్టాలి. ఫోన్స్ లగేజ్ ఏం అలా ఉండదు లోపలికి. అన్నీ అక్కడ పెట్టేసి లోపలికి రావాలి. మేము మాత్రం కాటేజెస్ స్టే చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం అక్కడ లగేజ్ చెక్ చేయించుకొని అక్కడ ఒక స్టిక్కర్ వేస్తారనమాట. అవి వేయించుకొని ఎంటర్ అవ్వాలి. సో మీకు ఇక్కడ స్నేక్ కనిపిస్తుంది కదా, దీన్ని సర్పవసలు అంటారనమాట. ఇదే మన చెక్ ఇన్ పాయింట్ ఇప్పుడు. సో ఇక్కడైతే కెమెరా స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. సో నాకు వచ్చేసి ఈ ట్యాగ్ ఇచ్చారు. నాకు శివమండపం 4 వచ్చింది. ఈ ట్యాగ్ అయితే అస్సలు తీయకూడదు, ఎంత పీకినా రావట్లేదు. అండ్ ఇది వాటర్ ప్రూఫ్. సో పక్క మనం ఉన్న రోజులు ఆ ట్యాగ్ ఉంచుకునే ఉండాలి, లేకపోతే మనల్ని లోపలికి అలౌ చెయ్యరు. కాటేజెస్ అనే కాదు, మనకి కాటేజెస్ లోపల చాలా స్పేస్ ఉంటుంది అనమాట. అంటే మనకు ఫుడ్ ఒక దగ్గర ఉంటుంది, చెకింగ్ కౌంటర్ అలా డిఫరెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం కాటేజెస్కి డిస్టెన్స్ 1.5 kilometer ఉంటుంది అనమాట ధ్యానలింగం నుంచి. సో అదైతే తప్పకుండా ఉండాలి మనం ఎక్కడ తిరగాలన్నా కూడా. అండ్ అది పీకినా కూడా రాదులేండి, అది వేరే విషయం. దెన్ ఇప్పుడే మేము మా కాటేజెస్ కూడా వచ్చాం. ఆల్మోస్ట్ మాకు ఇచ్చిన కాటేజే చాలా దూరం, శివమండపం 4 దూరం అన్నిటికన్నా. మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ ఈక్వల్స్ టు బ్రంచ్ అని పెడతారనమాట. మేము వచ్చేసరికి అది అయిపోయింది టైం. ఇంకా మాకు ఫుల్ ఆకలి వేసేసరికి ఇక్కడ ఒక క్యాంటీన్ టైప్లో ఉంటే సాంబార్ రైస్ అండ్ కేక్ తెచ్చుకొని తిన్నాం అనమాట. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అలా వచ్చాం. ఇక్కడ ఇది ఈషా షాపింగ్ మాల్ అనమాట. అంటే శారీస్ అండ్ సమ్ స్టఫ్ ఉంది. ఇక్కడ ఏమన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా మేము నైట్ అయిపోయింది అనమాట ఎక్స్ప్లోర్ చేసే లోపు. ఇంకా మేము 3D షోకి వచ్చాము. ఈ 3D షో ఇది నేను ఫస్ట్ టైం చూద్దాం. నేను వెళ్ళేసరికి చాలా క్రౌడ్ ఉన్నింది అక్కడ. నాకు అసలు వీడియో తీయడానికి అస్సలు వీలవ్వలేదు. ఆల్మోస్ట్ చాలా ట్రై చేశాను కానీ ఎక్కువ మంది అయిపోయారు జనాలు. అండ్ లేస్తూ అలా అంత క్లారిటీగా కనిపించలేదు చెప్పాలంటే. కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. దెన్ ఇది అయిపోయి మేము ఇప్పుడే రిటర్న్ వచ్చామన్నమాట. ఇంకా తినేసి రూమ్కి వెళ్ళాలి. తిందామంటే మాదే లాస్ట్ బంది. ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. ఇంకా తినేసి బయలుదేరిపోయామన్నమాట. చూసారా, మేమే లాస్ట్, ఎవ్వరు లేరు, అక్కడక్కడ ఉన్నారు అంతే.
సో ఇంకా మేము అలా నడుచుకుంటూ, యాక్చువల్గా ఇవే అయితే చాలా బాగుంటుంది వెళ్ళడానికి నైట్ టైమ్స్. పెద్ద జనాలు లేకపోయినా కానీ లైట్స్ అన్నీ ఉంటాయి, సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇంకా అలా తినేసి ఇంకా రూమ్కి బయలుదేరిపామన్నమాట. ఈసారి ఎప్పుడు నైట్ అయినా మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది ఆదియోగి స్టాచ్యూ అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి మళ్ళీ వచ్చామన్నమాట మేము ఇక్కడికి. యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు జస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఈ ఎద్దుల బండ్లే వాడతారు, ఇంకా పెట్రోల్ అవి ఏం యూజ్ చేయరు అనమాట. సో ఇక్కడ ఇవి ఎందుకు వాడతారంటే వాటికి కూడా ఎక్సర్సైజ్ అంట అవి, అందుకని అవి యూస్ చేస్తారంట. సో ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ కూడా ఈ వ్యూ అయితే మాకు చాలా బాగా అనిపించింది. కొండల మధ్యలో ఆదియోగి స్టాచ్యూ ఎంత బాగుందో కదా చూడడానికి. నాకు కనిపిస్తున్న హిల్స్ వచ్చేసి వేలంగిరి హిల్స్ అనమాట. ఇవైతే ఇక్కడ మనం ట్రెక్కింగ్కి కూడా వెళ్ళొచ్చు అంట ఎవరో అన్నారు, కానీ నేను అంత ఎక్స్ప్లోర్ చేయలేదు ఎందుకంటే 2 days ఉన్నాను. అది బయటికి వెళ్ళి ఏమన్నా వెళ్ళలేము, నాకు ఎగ్జాక్ట్లీ అది ఎలా వెళ్ళాలి అనేది తెలియదు, కానీ ట్రెక్కింగ్ వెళ్ళొచ్చు అని అయితే చెప్పారు. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ చాలా బాగుంది, ఎక్కువ మంది జనాలు కూడా లేరు, అప్పుడప్పుడే వస్తున్నారు అనమాట టూరిస్టులు కూడా చూడడానికి. సో ఇక్కడ వచ్చేసి ఇవి చిన్న చిన్న రుద్రాక్షలతో ఎంత పెద్ద మాల చేశారో చూడడానికి ఎంత బాగుంది కదా. ఈ స్టాచ్యూ వచ్చేసి ఓవరాల్గా 112 feet అనమాట. మనం మోక్షం పొందడానికి 112 ways ఉంటాయి, అందుకని సద్గురు దాన్ని అంత థాట్ఫుల్గా డిజైన్ చేశారనమాట. కానీ స్టాచ్యూ అయితే ఆసమ్ ఉంది, చాలా బాగుంది. దగ్గర నుంచి చూస్తే అసలు ఆ వైబ్స్ చాలా బాగున్నాయి అన్నమాట స్టాచ్యూది. ఈ కొండలు చూసారా, ఇది ఈవినింగ్ వచ్చామన్నమాట. అసలు కొండల మీద ఒక ఐస్ ఉన్నట్టుంది, అది అస్సలు అవి క్లౌడ్స్ ఎంత బాగుందో అసలు ఈవినింగ్. ఇక్కడ అందరు అలా గడ్డిలో కూర్చుండిపోయి వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను కూడా అది పనిగా ముందు వచ్చాను, మాకు అక్కడ నుంచి కొంచెం అంత క్లారిటీ కనిపించలేదు, కానీ కొంచెం లైట్గా ఏదో వ్యూ బాగున్నట్టు అనిపించేసరికి మేము మళ్ళీ ఇట్లా వచ్చేసాం అనమాట. అసలు ఆ కొండల మధ్యలో ఆదియోగి స్టాచ్యూ ఎంత బాగుందో చూడడానికి, అసలు నాకైతే ఆ ప్లేస్లోనే ఉండిపోవాలనిపించింది. ఆ టైంలో అది చాలా బాగుంది అనమాట. ఇంకా మేము కొద్దిసేపు అలా అక్కడే నేచర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అక్కడే ఉండిపోయాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. యాక్చువల్గా వీడియో చాలా పెద్దదైపోతుంది అని చెప్పేసి జస్ట్ ఆ లేజర్ షో నేను సపరేట్ వీడియోగా అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి చూడాలి అనుకునే వాళ్ళు. సో ఇది వచ్చేసి నేనైతే ఫస్ట్ రోలో అది పనిగా అంత ముందు వెళ్ళి కూర్చొని తీసాను అనమాట. ఇంకా మాకు నెక్స్ట్ డే కూడా తినేసి బయలుదేరేసరికి చాలా నైట్ అయిపోయింది. చూసారా బగ్గీస్ కూడా రిటర్న్ వచ్చేసినాయి. నాకు అర్థం కాలేదు ఏంటి అంతమంది ఉన్నారు, మేము తినేటప్పుడు మేము ఒక్కలమే ఏం లేము, చాలామంది ఉన్నారు. తర్వాత అర్థమైంది వాళ్ళంతా వాలంటీర్స్ అని, వాళ్ళకి వేరే సైడ్ మాకు వేరే సైడ్ ఉంటాయి అన్నమాట రూమ్ కూడా ఎంత బాగుందో కదా చూడడానికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మేము రూమ్ వెకేట్ చేయాలి. ఇంకా మేము 5:20 బస్ క్యాచ్ చేద్దామని 4:40కే ఇంకా రూమ్ అంతా చెక్అవుట్ చేసేసి వచ్చేసాం అనమాట. ఇంకా వచ్చేసి ఇంకా పరిగెత్తుకొని వెళ్తున్నాము బస్ క్యాచ్ చేద్దామని, కానీ అక్కడ వాచ్మెన్ అంకుల్ రావడం లేట్ అయింది. ఇంకా మాకు 5:20 కదా బస్సు, 5:30కేమో వచ్చాం మేము. అప్పటికి బస్ ముందు వెళ్ళిపోతూ ఉంది, ఇంకా దాన్ని క్యాచ్ చేసేంత అయితే లేదు ఎందుకంటే అది చాలా ముందు ఉన్నింది అనమాట. ఇంకా పరిగెత్తి దాన్ని పట్టుకున్నా కూడా అందుకోలేమని చెప్పేసి ఇంకా వదిలేసాము. ఇంకేం చేద్దామా అని ఒక 15-20 minutes అక్కడే కూర్చొని ఆలోచిస్తుంటే ఇంకా ఆటో వాళ్ళు కనిపించారనమాట. ఆటోలో ఎంత ఉంటుంది అంటే 900 అన్నారు. ఇంకా 40 రూపీస్కి వెళ్ళి వచ్చేదానికి ఇంకా 900 అంటే కొద్దిసేపు అక్కడే ఆలోచించాం. అప్పుడే మాకు ఈ బస్ దొరికింది. యాక్చువల్గా అక్కడ హాఫ్ అన్ అవర్కి బస్సెస్ ఉంటాయి, సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. కోయంబత్తూరులో మ్యాక్స్ గర్ల్స్కి చాలా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీయే ఉంటుంది. ఆ స్కై బ్లూ బస్ ఏదైతే ఉందో అది గర్ల్స్కి ఫ్రీ, అండ్ పింక్ బస్సెస్ కూడా గర్ల్స్కి ఫ్రీ అనుకుంటాను చెన్నైలో. సో మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మేము పళని వచ్చాము. ఇక్కడ వచ్చేసి కోయంబత్తూర్ టు పళని వచ్చాము. మేము శ్రీరంగం కూడా వెళ్దాం అనుకున్నాం, మాకు డైరెక్ట్ కోయంబత్తూర్ టు శ్రీరంగం ట్రైన్ ఉంది, కానీ లేట్ అవుద్దని చెప్పి అటు వెళ్ళలేదు. ఎవరైనా శ్రీరంగం వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ కోయంబత్తూర్ టు శ్రీరంగం వెళ్ళొచ్చు, లేకపోతే పళని వెళ్ళి పళని నుంచి కొడైకెనాల్ వెళ్ళాలంటే అది కూడా జస్ట్
తక్కువ డిస్టెన్స్ అనమాట, అది కూడా వెళ్ళొచ్చు. ఇంకా మాకు పళనియే రావడానికి వెళ్ళడానికి 4.5 hours పట్టేసింది. ఇంకా శ్రీరంగం వెళ్తే మళ్ళీ మాకు నైట్ ఒక ట్రైన్ క్యాచ్ చేయాలి నెల్లూరు రావడానికి, అది మిస్ అయిపోతుందేమో అని చెప్పేసి మేము ఇంకా శ్రీరంగం వెళ్ళలేదన్నమాట. జస్ట్ పళని చూసుకొని వచ్చేసి మళ్ళీ కోయంబత్తూరులో ఇక్కడ ఒక టెంపుల్ ఇది కూడా బాగుంది అంటే ఇటు సైడ్ వచ్చామన్నమాట. ఇంక ఈ టెంపుల్ని కూడా దర్శించేసుకొని ఇంకా మేము ఇప్పుడు మాల్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మాకు ఇంకా 4 hours టైం ఉంది. సరే అలా మాల్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి బయలుదేరిపోయాము. ఇక్కడ యాక్చువల్గా మేము గూగుల్ మ్యాప్స్లో చెక్ చేస్తే 1 kilometer ఉన్నింది మేమున్న ప్లేస్ నుంచి మాల్కి, అందుకనేసి మాల్ వెళ్దామని ఫిక్స్ అయిపోయాము అనమాట. సో ఇంకా అక్కడ మాల్కి వెళ్ళాక ట్రైన్ ఎన్ని గంటలకి, మాకు యాక్చువల్లీ ట్రైన్ 11 o'clockకి, చూస్తే అది 1కి చూపిస్తుంది. సర్లే ఇంకేం చేస్తామని చెప్పేసి 2 hours మేము ఈ మాల్లోనే తిరుగుతూ ఉన్నాం అనమాట. మాల్ అయితే చూడడానికి చాలా బాగుంది, ఇక్కడ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. వెళ్ళి ఆడదాం అనుకున్నాం కానీ ఎందుకులే అని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా తినేసి మేము స్టేషన్కి వచ్చామన్నమాట. టైం వచ్చేసి 10:30 అరౌండ్ అవుతుంది. ఇంకా మా ట్రైన్ 4 hours డిలే అని వచ్చింది, 3 o'clockకి చూపించింది. ఇంకా మేము అక్కడ వెయిట్ చేయలేమని చెప్పేసి ఏసీ వెయిటింగ్ హాల్లోకి వెళ్ళేసి ఇంకొసేపు పనుకున్నాం అనమాట. 2కి అలాగా చెక్అవుట్ చేసేసి ఆ వెయిటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ బాయ్.